ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలనే కాదు, బుల్లితెర నటీనటులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటూ విడిపోతూ ఉంటున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు ఎన్నో నమోదయ్యాయి. తాజాగా బుల్లితెర జంట విడిపోయింది. బుల్లితెర ఇండస్ట్రీకి ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ప్రేమలో పడి నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు మానస మరియు ప్రియతమ్ చరణ్ కూడా. వీరిద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు. మానస సీరియల్ యాక్టర్స్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. ప్రియతమ్ కూడా సీరియల్ ఆర్టిస్ట్గానే తన కెరియర్ని ప్రారంభించాడు. పలు సినిమాల్లో సైతం సపోర్ట్ రోల్స్లో నటించాడు ప్రియతమ్ చరణ్. ప్రియతమ్ కెరియర్ని మలుపు తిప్పిన సీరియల్ మనసు మమత. ఈ సీరియల్తో అతడికి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతానికి పాపే మా జీవనజ్యోతి సీరియల్లో నటిస్తున్నాడు ప్రియతమ్. మానస సైతం ముద్దమందారం, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్లో నటిస్తూ మెప్పిస్తుంది. అలా సీరియల్ ఆర్టిస్టులుగా తమ కెరియర్ ప్రారంభించి అనంతరం పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీరిద్దరికి 2 కుమారులు కూడా ఉన్నారు. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు ఇటీవల కాలంలో విడిపోయి విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకానొక సమయంలో మానసనే స్వయంగా కొన్ని పరిస్థితుల వల్ల మేమిద్దరం దూరంగా ఉంటున్నాం, అంతేకాని విడాకులు తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ప్రియతమ్ తన 2 కొడుకులను ఫోటోలలో చూసుకుంటూ కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ప్రేమ అనేది నాకు మరియు నా కొడుకులకి మధ్య ఒక వంతెనలాగా దూరం చేస్తుంది. వారిని చేరుకునేందుకు కొన్ని వందల ఏళ్ళు అయినా నేను ప్రయాణిస్తా. దూరం అనేది బంధాలను విడదీయలేదు. ఐ లవ్ యూ మై కిడ్స్ అంటూ తన కొడుకులతో ఉన్న ఫోటోలను చూస్తూ కంటతడి పెడుతూ ఆ పోస్టుకి క్యాప్షన్ రాసుకొచ్చాడు ప్రియతమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు వీరు ఎందుకు విడిపోయారు, విడివిడిగా ఉండడానికి కారణం ఏంటి, అంత తప్పు ఏం చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే. వీరు వీటిపై స్పందిస్తూ తాము ఎందుకు విడిపోయారో అభిమానులకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కానీ వీరు మాత్రం వాటిని ఫ్యాన్స్తో పంచుకునేందుకు ఇష్టపడడం లేదు. తమని ఎంతో ఇష్టంగా భావించే అభిమానులతో తమ బాధలను షేర్ చేసుకుంటారో లేదో చూడాలి.